ప్రజల నుంచి 312 వినతి పత్రాలను స్వీకరించారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారిని ఎమ్మెల్యే సత్యానందరావు ఆదేశించారు. గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పర్యటించారు. అనంతరం రోడ్లు, డ్రైనేజ్ పనుల పురోగతిని పరిశీలించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే రాము ఆదేశించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ గెలిచిన వెంటనే ప్రభుత్వం అసలు రూపం చూపిస్తోందని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే లేబర్ కోడ్లను అమలు చేశారని మండిపడ్డారు. కార్మికులకు మేలు చేసి చట్టాలను రద్దు చేసి కార్పొరేట్ వ్యవస్థలకు మేలు చేసి లేబర్ కోడ్లను అమలు చేశారని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట లేబర్ కోడ్లను రద్దు చేయాలని సిఐటియు నాయకులు నిరసనలు చేశారు. కేంద్రం ప్రభుత్వ కార్పొరేట్ శక్తులు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మికుల పొట్ట కొడుతోందని ఆరోపించారు. ఇప్పటికైనా గతంలో ఉన్న కార్మిక చట్టాలని పునరుద్ధరించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లాలో మందుబాబులు హల్చల్ చేశారు. రాయచోటిలో ఓ వ్యక్తి మద్యం మత్తులో వాహనదారులను చంపుతానంటూ బెదిరించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అతన్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రకాశం జిల్లాలో ఓ ఉపాధ్యాయుడి నిర్వాకం తాజాగా వెలుగులోకి వచ్చింది. కల్లూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థినితో ఓ ఉపాధ్యాయుడు అనుచితంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పడంతో అతడిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. గతంలోనూ విద్యార్థినులతో ఇదే విధంగా ప్రవర్తించడంతో పలుమార్లు సస్పెండ్ చేసినట్లు అధికారులు గుర్తించారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ ఘటనలో విద్యార్థినికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. హాస్టల్లో ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ వేధింపులు తాళలేక తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ విషయంపై కలెక్టర్ స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళం వైపు వేగంగా వస్తున్న స్క్రాప్ వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో వాహనంలో భారీగా మంటలు చెలరిగాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు గుర్తించారు. కోనసీమ జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు కిటకిటలాడుతున్నారు. సుప్రభాత సేవ, తొలి హారతి కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో వెల్లడించారు.